మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఖమ్మంలో 1000 కుటుంబాలు ఆగమవుతున్నాయని జర్నలిస్ట్ రఘు అక్కడ ఏం జరుగుతుందో ఏం కథనో పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి తెలుసుకుందామని జర్నలిస్ట్ రఘు ఆయన ఎమ్మటి ఇంకా నలుగురు కలిసి పోతుంటే కొర్లపాడు దగ్గర టోల్గేట్ ఉంటుంది. ఆ టోల్గేట్ కాడ రాగానే పోలీసు వాళ్ళు రెడీగా ఉండి కారు ఆపిరంట. కారు ఆపితే ఏమక్కర కారు ఆపిరు సార్ అని వీళ్ళు అడిగిరంట. మీరు దిగురు ఫస్ట్ మిమ్మల్ని చెక్ చేయాలంటే వాళ్ళు ఏమైనా దొంగలా లంగలా చెక్ చేస్తారు, వాళ్ళు ఏమైనా మారణాయుధాలు తీసుకపోతురా చెక్ చేసిరు. మరి చెక్ చేసినాక మరి ఏమి లేవు కదా, ఇచ్చిపెట్టాలి కదా, ఇచ్చిపెడతలేరు. మరి ఏమెక్కడికి ఇచ్చిపెడతలేరు సార్ అంటే సపోర్ట్ చేయరు. అదేంది ప్రివెంటివ్ అరెస్ట్ అంట. ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం, మరి ఏమెక్కడ చేస్తారు అరెస్ట్ అంటే మీరు ఏడికి పోతురు? వాళ్ళు ఏడికన్నా పోతారా? వాళ్ళు ఏమన్నా లంగ దొంగ పని చేస్తే నిజంగానే మీరు చట్టాన్ని మీ చేతులకు తీసుకుని ఈ పని చేస్తారు, మీరు తప్పు చేస్తున్నారని చెప్పాలి. గది లేదు. ఖమ్మంలో ఉన్న 1000 కుటుంబాలు ఆగమవుతున్నాయని పోతే 1000 కుటుంబాల కోసం మీరు ఎట్లా పోతారు? ఆడ మొత్తం మా గవర్నమెంట్ వాళ్ళంతా ఉన్నారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఆయన తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మానికి 3 మినిస్టర్లు ఇస్తే మీరు చేసే పని గిదేనా? అది భూదాం భూములు అయ్యి ఏది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ భూములు అయ్యి పేదోళ్ళ భూములు గవర్నమెంట్ భూములు. ఆ భూములల్లో దగ్గర 1000 కుటుంబాలలో వాళ్ళు గుడిసెలు వేసుకుంటే గుడిసెలు ఉడవిక్తందుకు 15,000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళ గుడిసెలు గులగొడుతున్నారు. ఆల్రెడీ హైకోర్టే క్లియర్గా చెప్పింది, అక్కడ 32 ఎకరాల భూమి దాని తెరువు మీరు పోవద్దు, 30 ఎకరాల భూమి తెరువు పోవద్దు, 32 ఎకరాల భూమి ఉంది కదా అందులో పేదోళ్ళు ఇల్లు కట్టుకోరు. ఆ పేదోళ్ళకు కూడా మీరు ఏం చేయాలి? ఆయమైన పిల్లగాళ్ళు అయితే కరెంటు లేకుంటే కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, నీళ్లు లేకుంటే నీళ్లు తెప్పియాలి, రోడ్లు బాగా లేకుంటే రోడ్లు వేపియాలి, ఏమైనా డ్రైనేజ్ సమస్యలు ఉంటే డ్రైనేజ్ తెప్పియాలని హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టును కూడా పక్కకు పెట్టి అధికారం చేతులు ఉంది. కానీ ఈ రేవంత్ రెడ్డి అయితేంది, బట్టి విక్రమార్క అయితేంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితేంది, తుమ్మల నాగేశ్వరరావు అయితేంది, వీళ్ళంతా కలిసి ఇవాళ 15,000 మంది పోలీసు వాళ్ళని పిలిపించుకొని ఆ గుడిసెలు గొలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. జర్నలిస్ట్ రాగేమన్నా ఆడికి పోయి ఏమైనా ఎకరం భూమి అడుగుతుంది పోయిండా? లేదు వాడన్నా 10,000 నా చేతికిస్తారని 10,000 అడుగుంటుంది పోయిండా? ఆడ పేదోళ్ళు ఆగమవుతురు, వాళ్ళ బతుకులు ఏముంది ఎట్లా ఉంది అని కనుక్కుందామని పోతే దారిపోయింటే 50 దొంగలు ఎత్తుకపోతే అంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఒకప్పుడు ఏం చేసిండు కేసీఆర్? పళ్ళు కొనుక్కుందామని రోడ్డు పోయింటే అట్లా నిలబడి పళ్ళు కొనుక్కుందామని అనగానే పళ్ళు కొనుక్కపోయే రఘుని పత్త లేకుండా ఎత్తుకపోయి ఇప్పుడు ఏమైండు? పోయి పామాదులు వండుకొని ఎత్తిపోతల పథకం వేసుకుంటుండు. అవునా కాదా? అంతకంటే దారుణంగా తయారయ్యారు. ఈ భారతదేశ చరిత్రలో ఎవడన్నా ఏ ప్రభుత్వం అన్నా గింత అధ్వానంగా అరెస్ట్ చేయొచ్చునా? పోలీసు వాళ్ళని ఏమెక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఒక్క పోలీసు నోరు తెరుస్తలేడు. వాళ్ళ దగ్గర సమాధానం ఎక్కడిది? పైన మంత్రులు మరి ఏం చెప్పారో పాడై. పైన మంత్రులు ఎటు చెప్తే వాళ్ళు గట్టినే ఆడతారు. వాళ్ళు ఏముంది ఉద్యోగస్తులే. వాళ్ళు ఉద్యోగస్తులు అంటే జనాల కోసం కాదు, ప్రస్తుతానికైతే రాజకీయ నాయకుల కోసమే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టు కొడుతుంది. ఏమెక్కడ పోతుండ్రు రఘు? ఆడ ఏమన్నా ఆయన ఏమంటారు, ఆయన స్వలాభం కోసం ఏమన్నా పోతుండా? జనాలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి అని తెలుసుకుందామని పోతే మధ్యలోనే టోల్గేట్ కాడికి వెళ్ళి తీసుకుపోతున్నారు. మీరంటే ఏం చేస్తారు? కొనబోయి లోపడేసి తిహార్ జైలు వేస్తారా? అంటే నిజం మాట్లాడితే ఎవరు నిజం మాట్లాడితే వాళ్ళని గిట్ట లోపడేయాలంటే మరి దేశంలో సగం కాదు 90% మంది లోపలికే పోతారు. మరి ఏమైనా మీరు రాజకీయ నాయకులే పక్కకుంటారు. ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పిస్తే కూడా మీరు దాన్ని లెక్క చేస్తలేరంటే మరి రేపు ఏం సమాధానం చెప్తారు? మరి ఆడ ఆల్రెడీ పెద్ద ఛానల్ ఉన్నాయి. మళ్ళీ మాది చిన్న యూట్యూబ్ ఛానల్ అంతే. యూట్యూబ్ ఛానల్కే గింత భయపడుతున్నారు. పెద్ద ఛానళ్ళు ఈటీవీ ఉంటుంది, జెమిని టీవీ, అదేంది మన సాక్షి ఉంటుంది, ఆడ మళ్ళీ పోతే TV5 ఉంటుంది, ABN ఉంటుంది, అన్ని రకాల ఛానళ్ళు ఉంటాయి. అవిటల్లా రావు ఇటువంటి వార్తలు. ఇటువంటి వార్తలు ఎక్కువ వచ్చేదంటే మాలాంటి ఛానళ్ళనే వస్తాయి. అంటే జనాలు చూసి జనాలు మళ్ళీ తెలుగు మళ్తే బాగుండదు. మరి జనాల సొమ్ము మింగమని చెప్పిండు అవడన్నా? జనాల సొమ్ము మింగమని చెప్పిండు అవడన్నా? ఎప్పుడు 2013-14 సంవత్సరంలోనే ఆ భూమిని ఏమంటారు, అది మన భూదాన్ భూములు అవి. ఆ భూదాన్ భూములల్లో 32 ఎకరాలల్లో ఇల్లు కట్టుకూరు. 32 ఎకరాలు అట్లా ఉంది. ఆల్రెడీ అలా అడుగు పెట్టకూరు అని ఆల్రెడీ క్లియర్గా ఏమంటారు, ఒక చట్టం ఉందో లేకపోతే ఒక పత్రమే ఉందనుకోరు. అది అవిటిని మొత్తం పక్కకు పెట్టి కేవలం అధికారం ఉన్నది, అధికార దాహంతో ఇవాళ పొంగిలేటి సీనయ్య, ఈయన పోతే వాళ్ళు తుమ్మల నాగయ్య, రేవంత్ రెడ్డి, మళ్ళీ పోతే బట్టి విక్రమార్క, గీలు మీరు 3 మంత్రులు ఖమ్మంకి వెళ్ళి 3 మంత్రులను ఇస్తే మీరు చేసే పని గిదా? రేపన్నాడు జనాలు నోట్లు ఉంచకుండా వచ్చినా ఈ పని చేస్తే జనాలు ఏమంటారు? అంటే మాకు ఏమెక్కరా, మేము ఇవాళ గిట్నే చేస్తాం, మళ్ళీ ఎలక్షన్ల రకాల ఎన్నో డబ్బులు ఇచ్చి మళ్ళీ గెలుస్తామని ఆలోచన తప్పితే అంతకన్నా మించింది ఉందా? ఏడనన్నా జరగవచ్చునా? తొవ్వపండి పోయే జర్నలిస్టులని ఉత్తగా
ఎంత తెలివితోటి అంటే నీతోటి ముచ్చట పెట్టాలి సార్ మాట్లాడాలని భుజం మీద వేసుకొని నుక్కొని చిన్నగా జీప్ లేచిన దాకా నువ్వు ఏమంటావు జీప్ లేచిన దాకా తెలియకుండా నువ్వు పోయారు ఆల్రెడీ జర్నలిస్ట్ దాకా నీకు కింద పడేసిరు అంటే చంపుతారా లేకపోతే నిజం అడిగిన పాపానికి చంపుతారా మరి ఆ పని చేయకపోయిన మిమ్మల్ని మరి మీ కళ్ళు సలబడినేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక రెవెన్యూ శాఖ మంత్రి ఆయన బయట విక్రమార్క ఆయన డిప్యూటీ సీఎం పోయిన వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా మంత్రులు అయి ఉండి మీరు పేదోళ్లకు పట్టెడు భూమ పెడతారేమో ఇందిరమ్మ రాజ్యం వస్తే జనాలంతా బాగుపడతారని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం చేతిలో పెడితే మీరు చేసే పనికి ఇదా గింత అధ్వానం ఉంటుండొచ్చునా గింత అధ్వానం కేసీఆర్ చేసిన పనే మీరు చేస్తున్నారు కేసీఆర్ చేసిన పనే మీరు చేస్తున్నారు కనుక కేసీఆర్కి పెట్టినాకైతే మీకు కూడా రానున్న రోజులలో పక్క పడుతుంది ఇప్పుడు కొనవే మరి ఏ స్టేషన్లు వేసిరు ఏమో నాకైతే ఇంకా తెలియదు ముచ్చట కానీ ప్రస్తుతానికైతే కొనబోయి స్టేషన్లలో అయితే వేసిరు జర్నలిస్ట్ రఘుని ఆ కాలేజీ టీవీ ఆయనని ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళందరూ కొనబోయి లోపల వేసిరంట ఏం తప్పు చేసిరు ఇలాంటి ఏం తప్పు చేయలే జనాల కోసం మాట్లాడుతుందుకే పోయి వీళ్ళు అంతే అంతకు మించింది ఏం లేదు ఏమైనా తప్పు చేస్తే బరాబరిగా ఈ తప్పు చేసిరని కారణం చూపించి లోపడేయాలి 3 నెలలు కదా 6 నెలలు వేసిన నష్టం లేదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు బయట ఉండదు కదా లోపలనే ఉండాలి కదా తప్పు చేసిన వాళ్ళు మొత్తం మీ చుట్టూ పెట్టుకొని జనాలకు న్యాయం చేద్దాం అనుకుంటే పోయిన వాళ్ళకు ఏ కుటుంబాలకి అసలు ఏం జరుగుతుందో ఆడ తెలుసుకుందామని పోయిన పాపానికి ఉత్తపుణ్యానికి తొవ్వలనే కొర్రపాలని మీరు తీసుకుపోయి అది జీపులలో వేసుకొని పోయి స్టేషన్లలో వేసిరంటే ఇక ఏమనాలి చెప్పురు ఇక ప్రతిపక్ష వాళ్ళు మమ్మగాని మీరన్నా మాట్లాడతారా మీరు కూడా వాళ్ళు అంతా ఒకటే అనుకొని సపడే కూకుంటారా బీజేపీ వాళ్ళు అయినా బీఆర్ఎస్ వాళ్ళు అయినా ఇంకేమైనా పార్టీలు ఉంటే ఇది ఇవాళ ఈ రకమైంది రేపనాన్ని మీకు కూడా గిట్టే అవుతుంది ఆ పోలీసులు మరి వాళ్ళు మర్చిపోయినట్టు మొన్న పోలీస్ ఆఫీస్ అధికారికి కూడా అన్యాయం జరిగితే 60 లక్షల రూపాయలు మా ఛానల్లో గిట్ల ఉల్లి పెడితే 60 లక్షల రూపాయలు వచ్చినాయి ఆయనకు వాళ్ళు మర్చిపోయినట్టు పాపం వాళ్ళని ఏం చేయమన్నారు రాజకీయ నాయకులు ఏం చెప్తే గదే చేస్తారు వాళ్ళు ఓ ఎమ్మెల్యే మాటినారు పోలీసు వాళ్ళు మాటినారు ఏమైనా మినిస్టర్లు ఉన్నారు మినిస్టర్లు తలిగిరు వాళ్ళకు నచ్చిన రకంగా చేసుకుంటారు వాళ్ళకి నచ్చిన రకంగా వాళ్ళకి ఏదైతే మంచిగా ఉంటుందో ఒక గదే పని చేయాలి మేము చెప్పిన పని చేయాలి అంతేగాని జనాల కోసం మంచి చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు ఈ పోలీసు వాళ్ళకి చెప్పరాలు గింత అధ్వానంగా భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా జరగకుండొచ్చులా మీకు వీడియోలు అన్ని రకాలుగా వీడియోలతో సహా వస్తుంటాయి అన్నీ చూసే ప్రయత్నం అయితే చేయాలి